అంటే కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ అంటే ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకోండి, దాని ప్రజెంట్ పుట్ ఇవ్వండి, ఒక ఇన్పుట్ ఇవ్వండి, ఏదైనా ఒక సర్క్యూట్ నుంచి మనకు అవుట్పుట్ అవుతుంది. అంటే ఏంటంటే ప్రజెంట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ ఇన్పుట్. ఇది బేసిక్ డెఫినేషన్ ఫర్ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్. ఈ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాడర్స్, సబ్ట్రాక్టర్స్, డికోడర్స్, ఎన్కోడర్స్, మక్స్, డీమక్స్, parallel binary adder, magnitude comparator, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి అంటే ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాడర్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ లాజిక్ సర్క్యూట్ విచ్ పెర్ఫార్మ్ బైనరీ ఎడిషన్ ఈజ్ నోన్ యాజ్ యాడర్. మనకి దీంట్లో 2 టైప్స్ అంటే ఏంటంటే హాఫ్ యాడర్, ఫుల్ యాడర్. హాఫ్ యాడర్ తీసుకుంటే ఏంటంటే దీంట్లో 2 ఇన్పుట్స్ ఏబి, మనకు అవుట్పుట్స్ ఏంటంటే సమ్, క్యారీ. అంటే ఇట్ ఈస్ ఎ లాజిక్ సర్క్యూట్ విచ్ యాడ్స్ 2 binary digits at a time and produce output known as sum and carry. అంటే ఏబి అనే ఇన్పుట్స్ తీసుకుంటున్నాం, 0 0 మనకి సమ్, క్యారీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 0 + 0 చేసినప్పుడు మనకు సమ్ 0 వచ్చింది, క్యారీ 0 వచ్చింది. అలాగే 0 1 చేసినప్పుడు సమ్ 1 వచ్చింది, క్యారీ 0 వచ్చింది. 1 0 చేసినప్పుడు సమ్ 1 వచ్చింది, క్యారీ 0 వచ్చింది. 1 1 చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 1 + 1 అంటే యాక్చువల్లీ 2. మన బైనరీ నెంబర్లో ఏంటంటే బేస్ ఆర్ రాడిక్స్ అనేది 0 1 రిప్రజెంటేషన్ ఉంటుంది. అందుకని ఏంటంటే 0 విత్ క్యారీ 1. అంటే 0 అంటే సమ్, 1 అంటే క్యారీ. మనం దీన్ని బట్టి సమ్కి ఎక్స్ప్రెషన్ రాస్తాం. అంటే 1 ఎక్కడ ఉందో చూసుకుంటున్నాం, అంటే 2 కేసెస్లో ఉంది. అందుకని మనం దీంట్లో ఆల్రెడీ కే మ్యాప్లో మనం అంటే అన్ప్రైమ్ అని, ప్రైమ్ అని చెప్పాం. అంటే దాంట్లో అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 1 ఉందనుకోండి, మనం ఏం రాస్తాం, కంటెంట్ ఏబిసి కింద రాసుకుంటాం. సరే 0 ఉందనుకోండి, ఏ బార్, బి బార్, సి బార్ కింద రాస్తాం. సేమ్ సిమిలర్గా ఇక్కడ మనకు సమ్కి ఏంటంటే 2 వాల్యూస్ ఉన్నాయి, ఒకటి 0 1, ఇంకోటి 1 0. అందుకని నేను కంటెంట్ నేను రాసాను ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అని రాస్తాను. సేమ్ సిమిలర్గా క్యారీకి ఎక్స్ప్రెషన్ చూస్తాం. అంటే ఏంటంటే 1 ఎక్స్ప్రెషన్ ఉంది, మాకు ఏబి ఏంటంటే 1 1 ఉంది. అందుకని ఏంటంటే ఏబి అని. దీని ఏంటంటే ఏ సర్కిల్ బి అంటే ఎక్స్ఆర్ గేట్ కింద రాసుకోవచ్చు. అందుకని ఏంటంటే మనకి ఒక ఎక్స్ఆర్ గేట్ అంటే ఏబి ఇస్తాం, ఏ సర్కిల్ బి అని. ఇది సమ్. దీన్నే మళ్ళీ ఏబి కంటెంట్ని తీసుకొని మనం ఏంటంటే ఒక ఎండ్ గేట్ తీస్తాం, క్యారీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇది హాఫ్ యాడర్. సేమ్ సిమిలర్గా ఇక్కడ ఈ హాఫ్ యాడర్ కూడా మనం కే మ్యాప్స్ అని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాబట్టి 0 1 2 3 అంటే నథింగ్ బట్ కే మ్యాప్ సమ్కి ఏంటంటే 3 దగ్గర 1 ఉంది. అందుకని క్యారీ అంటే క్యారీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఓకే, ఫుల్ యాడర్ తీసుకుందాం. ఫుల్ యాడర్లో ఏంటంటే మనకి 3 ఇన్పుట్స్ ఉంటాయి, ఏబిసి, అలాగే సమ్, క్యారీ అనే 2 అవుట్పుట్స్ ఉంటాయి. అంటే ఏబిసి కంటెంట్స్లో మనం 3 తీసుకున్నప్పుడు 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 ఇలా కాంబినేషన్స్ వచ్చింది. మళ్ళీ దీనికి కూడా సమ్, క్యారీ. అంటే ఏంటంటే 0 + 0 0 0 అంటే 0 + 0 0 0 + 1 1 0, మళ్ళీ 1 0 0 1 1 0 0 1 0 విత్ క్యారీ 1 1 + 1 అంటే నథింగ్ బట్ ఏమవుతుందంటే 1 + 1 అంటే 2, 0 విత్ క్యారీ 1 అని రాస్తున్నాం కదా, దానికి 1 యాడ్ చేస్తే 1 విత్ క్యారీ 1. ఓకే, సమ్కి ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం, ఏ సర్కిల్ బి సర్కిల్ సి. ఓకే, క్యారీకి కూడా రాసాం, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. యాక్చువల్లీ ఈ కంటెంట్ ఎలా వచ్చింది అంటే మనకి ఎక్కడ 1 ఉన్నాయి అంటే క్యారీ దగ్గర 4 1s ఉన్నాయి. ఆ 4 ఎక్స్ప్రెషన్స్ మనం రాసుకున్నాం. అంటే నథింగ్ బట్ ఏంటి 0 1 1 ఒకటి, 1 0 1 ఒకటి, 1 1 0 ఒకటి, 1 1 ఒకటి. ఇప్పుడు దీంట్లోనే మనం ఏ కంటెంట్ బి కంటెంట్ పెడతాం. అంటే నథింగ్ బట్ ఏంటి 3, ఇదేంటి 5, ఇదంతా 6, ఇది 7. అంటే నథింగ్ బట్ ఏంటంటే కే మ్యాప్లో మనం రాద్దాం 0 1 3 2 4 5 7 6 కాంబినేషన్. అంటే ఏంటి 5 6 7 ఒకటి ఉంది, ఇంకోటి ఏంటి 3 దగ్గర ఒకటి ఉంది. అందుకని ఏంటంటే మనకి ఇక్కడ ఒక క్వాడ్ అంటే క్వాడ్ అంటే మనకి 3 అవుతాయి. అంటే నథింగ్ బట్ ఏంటి 3 5 ఒకటి, 5 6 ఒకటి, ఇంకోటి ఎంత 3 5 ఒకటి, 5 6 ఒకటి, 7 6 ఒకటి కాంబినేషన్. అంటే 3 5 అంటే 0 1 1
5 అంటే 101. ఇక్కడ మనం ఏం రాస్తాం, ఏ బార్ బీసీ ప్లస్ ఏ బీ బార్ సి. అంటే దీంట్లో కంటెంట్లో మనం ఏం కామన్ చేయొచ్చు అంటే కంటెంట్లో మనం 0132 4576 కదా, అంటే 35. ఫస్ట్ ఎగ్జాంపుల్ 56 చూద్దాం ఒకసారి. 56 చూద్దాం. అంటే 101 110 అంటే ఏ బీ బార్ సి ప్లస్ ఏబి సి బార్. అంటే దీంట్లో ఏం కావాలి మనం, అందుకని మొత్తం అన్ని కంటెంట్స్లో మనకి ఇంకోటి ఏంటంటే 76 కూడా ఉంది. 76 కూడా ఉంది. ఇది ఇలా ఏబిసి ప్లస్ ఏబి సి బార్. ఇక్కడ కామన్ చేసిన ఏబి కామన్ చేస్తే సి ప్లస్ సి బార్. ఓకే, ఇక్కడ కూడా మనం కామన్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వాళ్ళని ఏబి బార్ సి ఏబి సి బార్ 56 ప్లస్ ఏబిసి అంటే ఏసీ కామన్ చేసాం, ఈ బార్ ప్లస్ బి అంటే ఏసీ వచ్చింది. ఏసీ ప్లస్ ఏబి ప్లస్ ఇంకా అనంతరం ఏంటి 37 అంటే మళ్ళీ 3 అంటే 011 7 అంటే 3 అంటే ఏ బార్ బీసీ ప్లస్ ఏబిసి అంటే బీసీ కామన్ చేస్తే ఏ బార్ ప్లస్ ఏ అంటే బీసీ. ఓకే, ఇది మన ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ మనం తీసుకున్న కంటెంట్ ఇది. ఓకే, ఇప్పుడు దీనికి మనం కంటెంట్ రాయాలి కాబట్టి ఒక హెచ్ఆర్ గేట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి అంటే ఏబీ తీసుకున్నాం, ఇంకో కంటెంట్ తీసుకున్నాం, ఇంకో వాల్యూ సి వాల్యూ అంటే నథింగ్ బట్ ఏంటి ఏ సర్కిల్ బి సర్కిల్ సి. ఇది సమ్. సేమ్ సిమిలర్గా మనకి ఏబీ కావాలి కాబట్టి ఏబీ వాల్యూస్ని మనం తీసుకున్నాం, ఆటోమేటిక్గా ఒక ఇండికేటర్ ఏబీ. అలాగే బీసీ తీసుకున్నాం, బీసీకి ఒక ఇండికేటర్ బీసీ. ఈ రెండింటిని కంబైన్ చేస్తాం. కంబైన్ చేయాలంటే మళ్ళీ ఒక ఆర్ గేట్ అంటే ఏబీ ప్లస్ బీసీ. అగైన్ ఏంటంటే సి ఒకటి, ఇంకోటి ఏంటంటే ఏ ఒకటి, రెండు కంబైన్ చేసాం. మళ్ళీ ఏంటంటే ఒక ఆర్ గేట్తో ఫైనల్గా ఏంటంటే క్యారీ వచ్చింది ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సి. ఇది ఒకటి అయింది. సిమిలర్గా సపరేటర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే విచ్ పెర్ఫార్మ్స్ బైనరీ సపరేషన్ అంటాం. దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సపరేటర్. దీంట్లో కూడా మళ్ళీ హాఫ్ సపరేటర్, ఫుల్ సపరేటర్ అంటే ఏబీ డిఫరెన్స్ బారో. మరి ఇప్పుడు మనం ఏంటంటే మళ్ళీ ఏబీ కంటెంట్ తీసుకున్నాం, డిఫరెన్స్ బారో అని రాసాం. 00 01 10 11 అన్నాం. ఇక్కడ మనం ఏంటంటే 0 - 0 0 వచ్చింది. 0 - 1 అంటే మనం 0 - 1 సపరేట్ చేయాలి కాబట్టి పక్క నుంచి ఒకటి బారో తీసుకున్నాం, అప్పుడు 10 అయింది. 1 + 1 - 1 రాసాం. +1 - 1 క్యాన్సిల్ అయింది, మనకు ఒక వాల్యూ వచ్చింది. అదేమో వచ్చిన వాల్యూ డిఫరెన్స్, పక్క నుంచి ఒక తెచ్చుకుందేమో బారో అంటే బారో ఒకటి డిఫరెన్స్ ఒకటి. 1 - 0 అంటే 1 0, 1 - 1 అంటే 0 0. అంటే సమ్కి ఎలా ఎక్స్ప్రెషన్ వచ్చిందో డిఫరెన్స్ కూడా ఎలా ఎక్స్ప్రెషన్ వచ్చింది. అందుకని ఏంటంటే ఏ సర్కిల్ బి. అలాగే బారో చూద్దాం. ఇక్కడ ఏముందని 10 ఉంది, బారోకి 01 ఉంది. అందుకని నథింగ్ బట్ ఏంటంటే 01 కాంబినేషన్ కాబట్టి ఏ బార్ బి బారోకి. సేమ్ సిమిలర్గా మళ్ళీ ఒక ఎక్స్ఆర్ గేట్ ఏబి అంటే డిఫరెన్స్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి. ఏ బార్ వచ్చింది కాబట్టి నాట్ గేట్ ఇవ్వండి, ఏ ఇస్తే ఏ బార్ వస్తుంది. అవుట్పుట్ ఈజ్ కాంప్లిమెంట్ టు ద టాప్ ఇన్పుట్ కాబట్టి అగైన్ మళ్ళీ దీనికి ఒక ఇండికేటర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి. ఇది హాఫ్ సపరేటర్. సేమ్ సిమిలర్గా ఫుల్ సపరేటర్ అంటే ఏబీసీ కంటెంట్స్ ఇవ్వండి, మళ్ళీ నథింగ్ బట్ డిఫరెన్స్ బారోన్ వస్తుంది. ఆ డిఫరెన్స్ బారోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 0 1 1 అనుకోండి, ఏబీసీ వాల్యూస్ ఉన్నాయి. అంటే మళ్ళీ నథింగ్ బట్ ఏంటి డిఫరెన్స్ ఎంత వచ్చిందో బారో ఎంత వచ్చిందో చూడండి. అంటే 0 - 1 ఒకటి తెచ్చుకున్నాం, అంటే 1 + 1 - 1 అంటే క్యాన్సిల్ అని. మళ్ళీ 1 - 1 0 అంటే ఏంటి మనం పప్పు తెచ్చుకుంది ఒకటి, డిఫరెన్స్ వచ్చింది ఒకటి. ఓకేనా, ఇలా వస్తుంది అన్నమాట లాజిక్. ఫుల్ సపరేటర్. ఓకేనా, హాఫ్ సపరేట్ ఫుల్ సపరేట్ ట్రై చేయండి, వచ్చేస్తుంది. దీని తర్వాత డికోడర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకి ఎన్ని ఇన్పుట్స్ ఇస్తే 2 4 అనే అవుట్పుట్స్ అనేవి వస్తాయి. అంటే దీంట్లో 2 × 4 డికోడర్ ఒకటి ఉంటుంది,
అలాగే 3x8 డికోడర్, అంటే డిపెండింగ్ ఆన్ n బిట్స్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x4 డికోడర్లో అంటే నథింగ్ బట్ ఏబి అని ఇన్పుట్స్ 2x4 డికోడర్ తీసుకున్నాం. మనకి D0 నుంచి D3 పిన్స్ ఉంటాయి. అంటే ఏబి అనేది 0 0 0 1 1 0 1 1 ఎప్పుడైనా మన అదే కాంబినేషన్ D0 D1 D2 D3. ఇప్పుడు 0 0 ఉంది కాబట్టి ఏంటంటే బైనరీ నెంబర్ అంతా 0 కాబట్టి D0 మాత్రం సెలెక్ట్ అవుతుంది, మిగతా అన్ని జీరోస్. 0 1 కాబట్టి D1 మాత్రం సెలెక్ట్ అవుతుంది, మిగతా అన్ని జీరోస్. D2 కాబట్టి D2 మాత్రం సెలెక్ట్ అవుతుంది, మిగతా జీరోస్. D3 కాబట్టి D3 సెలెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే సఫిక్స్ 0 మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా డిపెండ్ అయింది. మొత్తం 2x4 డికోడర్లో మనం ఇలా తీసుకున్నాం. ఇక్కడ దీని నుంచి మన లాజిక్ సర్క్యూట్ ఏంటంటే నాట్ గేట్స్ యూజ్ చేసి తీస్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్, అలాగే బి బార్ ఎలాగైందంటే బికాస్ ఆఫ్ నాట్ గేట్ అంటే కాంప్లిమెంట్ కాబట్టి. ఇప్పుడు 0 అంటే మనం ఆల్రెడీ చెప్తాం ఏంటంటే ఏ బార్ బి బార్ సి బార్. 1 అంటే ఆల్రెడీ చెప్తాం ఏబిసి. అప్పుడు ఇప్పుడు ఫస్ట్ లాజిక్ గీయాలంటే మనకి ఏంటంటే ఏ బార్ అలాగే బి బార్ ఈ రెండు కలిపి ఒక ఎండ్ గేట్, ఇది D0. పర్టికులర్గా మనకి D0 అనేది అలా సెలెక్ట్ అయ్యింది. సేమ్ సిమిలర్గా మళ్ళీ 0 1 కాంబినేషన్. 0 అంటే బార్, 1 అంటే 1 బార్, అంటే నథింగ్ బట్ ఏంటంటే D1 ఇలా సెలెక్ట్ అయ్యింది. ఇది డికోడర్. సేమ్ సిమిలర్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎనేబుల్ పిన్ అనేది మనకి ఉంటుంది. ఆ ఎనేబుల్ పిన్ హై అవుతేనే మనకి లాజిక్ అంతా వస్తుందన్నమాట. ఓకేనా. దీని తర్వాత ఇదే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 3x8 డికోడర్స్ ఏంటంటే మనం 2x4 డికోడర్స్తో కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2x4 తీసుకున్నాం అనమాట. ఇక్కడ 2 ఇన్పుట్స్, అలాగే D0 to D3 ఇదేంటంటే D4 to D7 అని ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఏబిని షార్ట్ చేసాం. అంటే ఏంటి మనకి 2 ఇన్పుట్స్నే ఉన్నాయి కానీ చేయన్నాడు. అందుకని ఏంటంటే ఎడిషన్ ఒక ఎనేబుల్ పిన్ అని తీసుకున్నాం. ఎనేబుల్ పిన్ తీసుకున్నాం, దీనికి ఒక నాట్. దాన్ని బట్టి మనకి ఎనేబుల్ పిన్ హై అవుతే ఆ కౌంటర్లో, లో అవుతే డౌన్ కౌంటర్ సెలెక్ట్ అవుతున్నాను. దీని తర్వాత ఎన్కోడర్ అంటే రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డికోడర్ ఈజ్ నోన్ యాజ్ ఎన్కోడర్ అని రాస్తాం ఫస్ట్ డెఫినేషన్. ఎంటర్టైన్మెంట్ ఏంటంటే దీంట్లో ఎన్కోడర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4x2 అంటే నథింగ్ బట్ ఏంటంటే 4 ఇన్పుట్స్ D0 D1 D2 D3. అవుట్పుట్స్ ఏంటంటే ఏబి. ఈ కాంబినేషన్లో మనం ఏం చేస్తామంటే దీంట్లో D0 D1 D2 D3 ఇన్పుట్స్ తీసుకుంటాం. ఏబి అనే అవుట్పుట్స్ కదా. 0 0 అనుకోండి D0 అనేది సెలెక్ట్ అవుతుంది, 0 0 0 0 1 D1 అనేది సెలెక్ట్ అవుతుంది, అలాగే D2 అనేది సెలెక్ట్ అవుతుంది, అలాగే D3 అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ హై వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తాం. అంటే ఏ వాల్యూస్ అంటే ఏ వాల్యూలు ఎక్కడ హై ఉన్నాయి అంటే D2 కేసులో D3 కేసులో అంటే A ఈజ్ ఈక్వల్ టు D2 D3. అలాగే B ఎక్కడ సెలెక్ట్ అయింది అంటే ఏంటంటే ఇంకోటి D2 ఒకటి, D1 ఒకటి, D3 ఒకటి. అంటే సేమ్ సిమిలర్గా ఏంటంటే అంటే D0 D1 D2 D3. ఇప్పుడు ఏంటంటే మనకి D2 D3 సెలెక్ట్ అయింది అక్కడ ఇక్కడ. అందుకని ఈ రెండింటిని కలిపి కంబైన్ A ఈజ్ ఈక్వల్ టు D2 ప్లస్ D3 రాస్తాం. అలాగే ఏంటి ఇంకోటి అక్కడ D1 ఒకటి, ఇంకోటి ఏంటి D3 ఒకటి. ఈ రెండు ఏంటి B అని రాస్తాం. అంటే B ఈజ్ ఈక్వల్ టు D1 ప్లస్ D3. ఇది ఎన్కోడర్. దీని తర్వాత వచ్చేది ఏంటంటే మక్స్ అన్నాం అంటే షార్ట్ కట్. యాక్చువల్గా ఏంటంటే మల్టీప్లెక్సర్ అంటారు. మల్టీప్లెక్సర్లో ఏంటంటే దీంట్లో సెలెక్ట్ లైన్స్ ఉంటాయి. సెలెక్ట్ లైన్స్ బట్టి మనం అవి సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 4:1 మక్స్ తీసుకున్నాను. అంటే 4 ఇన్పుట్స్ I0 I1 I2 I3 ఇలా తీసుకున్నాం. ఒకే ఒక అవుట్పుట్ అంటే నథింగ్ బట్ అవుట్పుట్ Y అని తీసుకున్నాం. దీంట్లో S1 S0 అనే ఒక సెలెక్ట్ లైన్స్. S1 S0 బట్టి 0 0 0 1 1 0 1 1 అని తీసుకున్నాం. ఇక్కడ నాకు అవుట్పుట్ Y. ఇక్కడ 0 0లో నాకు ఏంటంటే I0 సెలెక్ట్ అయింది, I2 సెలెక్ట్ అయింది, I3 సెలెక్ట్ అయింది. ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత దీంట్లో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ I0కి ఎక్స్ప్రెషన్ రాయాలంటే దాన్ని రాసుకోవచ్చు. అంటే ఏంటంటే I0 సెలెక్ట్ అయిందంటే S0 అనేది 0 0 అయింది. 0 0 అంటే బార్ అని. ఓకేనా. అంటే టోటల్ Y ఈజ్ ఈక్వల్ I0 I1 S0 బార్. ఇది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం ఒక లాజిక్ గేట్. లాజిక్ గేట్ ఎలా మళ్ళీ ఒక గేట్స్ 2 నాట్ గేట్స్ అంటే S1 బార్ S0 బార్. 2 బార్లు టిక్ చేయండి ఎందుకంటే 0 ఉంది కాబట్టి. దీనికి ఒక అంటే వచ్చింది Y ఈజ్ ఈక్వల్ టు మనకి
ఏంటంటే I0 సెలెక్ట్ అయింది కాబట్టి I0 అనేది చూస్తాం. అంటే ఏంటి y ఈక్వల్ టు I0 S1 S0. సేమ్ సిమిలర్గా తర్వాత 0 1 కేస్ 0 అంటే మళ్ళీ S1 బార్ ఇంకోటి కాబట్టి ఇంకో y ఇంకోటి ఏంటి అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్ I1 S0 బార్. ఇలాగ మనం లాజిక్ గేట్స్ అని చేస్తాం. దీని తర్వాత డీమస్ అనేది నథింగ్ బట్ దీనికి కూడా ప్రాసెస్ ఆఫ్ మల్టీప్లెక్సర్ ఈజ్ నోన్ యాజ్ డీమస్ అని అంటారు. అంటే బట్ అగైన్ మనం ఏం చేస్తాం అంటే 1:4 డీమస్ తీసుకుంటాం. అంటే 1 ఇన్పుట్ 4 అవుట్పుట్స్ అంటే I1 I2 I3. మళ్ళీ సెలెక్ట్ లైన్స్ ఏంటి మళ్ళీ I2 అంటే S1. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే 1:4 మార్క్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ S0 0 తీసుకోవడం. ఇక్కడ మనం ఏంటంటే అవుట్స్ కాబట్టి సెలెక్ట్ లైన్ కాబట్టి దీంట్లో IL అనేది ఏంటంటే మనకి 0 ఉన్నప్పుడు ఏంటంటే మనకి I0 అనేది సెలెక్ట్ అవుతుంది. అలాగే 0 0 ఉన్నప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 0 కాంబినేషన్ అప్పుడు I1, అలాగే 0 కాంబినేషన్ I2, అలాగే ఉన్నప్పుడు I3. అంటే రివర్స్ ప్రాసెస్ ఆఫ్ మల్టీప్లెక్సర్ నోన్ యాజ్ డీమల్టీప్లెక్సర్ అని అంటాం. దీంట్లో 1:4 1:2 ఇలా కూడా ఉంటాయి. 1:2 ఉంటుంది మల్టీప్లెక్సర్స్. ఇవన్నీ ఏంటంటే డిజిటల్లో ఐసీ అప్లికేషన్ ప్లేస్ చేస్తారు. దీని తర్వాత ప్యారలల్ బైనరీ యాడర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ బైనరీ నెంబర్స్ని యాడ్ చేస్తాం. నాకన్నా బైనరీ అన్నాం, ఇక్కడ బైనరీ నెంబర్స్ అంటే నథింగ్ బట్ ప్యారలల్ బైనరీ యాడర్లో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ A0 to N పిన్స్ ఉన్నాయి, అలాగే B0 to BN పిన్స్ ఉన్నాయి. మనకి నుంచి SN అలాగే 0 నుంచి CN ఇలా పిన్స్ ఉన్నాయి. ఎంటైర్ టైం ఏంటంటే ఇప్పుడు ప్యారలల్ బైనరీ యాడర్లో 4ని యాడ్ చేద్దాం. 4 బిట్స్ యాడ్ చేయాలంటే నాకు ఏంటంటే A1 A2 A3 ఇలా కాంబినేషన్, B0 B1 B2 B3 ఇలా కాంబినేషన్ తీసుకున్నాను. ఇది యాడ్ చేశాను అంటే నాకు ఎంత వచ్చింది, సమ్ S0 వచ్చింది, క్యారీ ఏం పక్కదానికి వెళ్తుంది. అలాగే S1 వచ్చింది, క్యారీ పక్కదానికి వెళ్తుంది. అలాగే S2 వచ్చింది, క్యారీ పక్కదానికి వెళ్తుంది. S3 వచ్చింది, క్యారీ పక్కదానికి. అలాగే ఇలాగా క్యారీ అనేది ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి క్యారీని నేను టెర్మినేషన్ దాంట్లో వేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ 2 బిట్స్ యాడ్ చేయాలంటే నాకు ఏంటంటే ఒక హాఫ్ యాడర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 3 బిట్స్ కావాలి కాబట్టి నాకు ఒక ఫుల్ యాడర్ కావాలి, అంటే ఇంకో ఫుల్ యాడర్ కావాలి, ఇంకో ఫుల్ యాడర్, అంటే 3 ఫుల్ యాడర్స్ ఒక హాఫ్ యాడర్. అంటే A0 B0 అంటే 2 ఉన్నాయి. నాకు అవుట్పుట్స్ ఏమొచ్చినాయి S0 C0 వచ్చింది. ఈ C0 అనేది ఏంటంటే క్యారీది నెక్స్ట్, ఎందుకంటే A1 B1 దగ్గర C0 అనేది యాడ్ చేస్తాం. కానీ C0 అనేది నెక్స్ట్ ఫుల్ యాడర్కి ఇన్పుట్ కింద వెళ్ళి అలాగే ఇచ్చినాయి A1 B1 అంటే S1 C1 వచ్చింది. అగైన్ C1 మళ్ళీ క్యారీ అయింది. అక్కడ A2 B2 మళ్ళీ అవుట్పుట్స్ ఏంటంటే C2. అగైన్ C2 అనేది ఫుల్ యాడర్ కింద ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ B3 అవుట్పుట్స్ S3 C3. ఇక్కడ నాకు ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 3 ఫుల్ యాడర్స్తో ఈ డైగ్రామ్ కన్స్ట్రక్ట్ చేశాను. 1 హాఫ్ ఎగ్జాంపుల్ 1 హాఫ్ యాడర్ బదులు ఫుల్ యాడర్ రీప్లేస్ చేయాలంటే కంపల్సరీ నేను ఏం చేయాలంటే ఒక ఇన్పుట్ అనేది ఏంటంటే గ్రౌండ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ ఫుల్ యాడర్. అంటే ఈ ఇంట్లో ప్లేస్ చేసి కనుక ఇక్కడ 3 ఇన్పుట్స్ ఫుల్ యాడర్ కంటే 3 ఉంటాయి కాబట్టి ఒక గ్రౌండ్, హాఫ్ యాడర్ బట్టి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఇదే నథింగ్ బట్ ఏంటి ప్యారలల్ బైనరీ. దీని తర్వాత మ్యాగ్నిట్యూడ్ కంపరేటర్ అన్నాం. అంటే కంపరేటర్ కంపారిజన్ గేట్ ఒక నాట్ గేట్ 2 ఇండిక్స్. దీని ఏంటంటే మనం దీంట్లో 1 బిట్ కంపరేటర్ అంటే ఏంటంటే కంపారిజన్ అంటే కంపేర్ చేయాలి 2 ఇన్పుట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ యాంప్ యూటిలైజ్ చేసాం, 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఇన్పుటింగ్ నాన్ ఇన్పుటింగ్. ఈ రెండింటికి ఒకటి -1 ఇంకోటి +1 ఇచ్చాము. 2 కంపేర్ చేసినప్పుడు మనకి ఏంటి -+1 ఈ టైప్ ఆఫ్ ఇండికేటర్ వస్తుంది కంపారేటర్. ఇక్కడ దీంట్లో 1 బిట్ కంపరేటర్లో ఇది ఏంటంటే 7485 దాంతో చేశారు. దీంట్లో మనకి లెస్ దాన్ ఈక్వల్ టు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి 0 0 0 1 1 0 1 1. మనం A ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ B చేసాం. ఇంకోటి ఏంటంటే A గ్రేటర్ దాన్ B చేసాం. ఈజ్ ఈక్వల్ టు అంటే 0 0 ఈక్వల్ కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 1 1 కాబట్టి అది ఈక్వల్. ఇది 4 కాబట్టి 2. A లెస్ దాన్ B 3కి ఇక్కడ ఉంది, అందుకే A లెస్ దాన్ B ఇక్కడ 1, మిగతా అన్ని 0. అలాగే గ్రేటర్ దాన్ B ఎక్కడ ఉంది, ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది,
కేసులో 1 మిగతా అన్ని జీరోస్. ఇలాగ మనం దీన్ని ట్యాబ్లెట్ ఫామ్ గీసాం. దీని తర్వాత దీని లాజిక్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఒక XOR గేట్ బదులు ఒక నాట్ గేట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏం వచ్చాం ఏబి ఏ సర్కిల్ బి కాంప్లిమెంట్. దీన్ని ఏంటంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి కదా, అందుకనండి ఇక్కడ ఏముంది ఏ లెస్ దాన్ బి అంటే మనకి ఏం రావాలి 0 1 1 1 అంటే ఏ కాంప్లిమెంట్ కాబట్టి ఏ బార్ దానికి ఒక ఎండ్ గేట్ అంటే ఏ లెస్ దాన్. అలాగే 1 కేసు ఏ గ్రేటర్ దాన్ అంటే 1 to b కాబట్టి ఏని యాస్టీస్గా తీసుకోండి. బీకి మాత్రం ఏం చేస్తానండి బీ మాత్రం నాట్ గేట్ ఇస్తే ఆటోమేటిక్గా బి ఇస్తే బీ బార్ అంటే ఆటోమేటిక్గా ఏంటి ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, ఇది 1 బిట్ మ్యాగ్నిట్యూడ్ కంపరేటర్ అంటారు. ఓకేనా, ఇదంతా కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ వస్తాయి.